రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టిన ఇళ్లకు సంబంధించి రాష్ట్రానికి చేసిన కేటాయింపులు చాలా తక్కువ ఉన్నాయన్న చంద్రబాబు ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాయాలని నిర్ణయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జరిపిన పీఎంఏవై పథకం కింద రాష్ట్రానికి ఆశించినంత కేటాయింపులు జరగలేదని, ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు సూచించారు. అమరావతిలోని తన అధికార నివాసంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో మొత్తం 12 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అందులో భాగంగా తొలి విడత 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. గృహ నిర్మాణ శాఖను త్వరితగతిన కంప్యూటరీకరించాలన్న ఆయన అన్ని వివరాలను సీఎం డాష్ బోర్డుకు అనుసంధానించాలని సూచించారు. మొత్తం గృహ నిర్మాణాలను జియో ట్యాగింగ్ చేసి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే వాస్తవ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఎంతమందికి ఇళ్లు నిర్మిస్తున్నామో, ఇంకా ఎంతమందికి ఇళ్లు అవసరమనే సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందన్న చంద్రబాబు ఇటీవల పూర్తి చేసిన స్మార్ట్ పల్స్ సర్వే ద్వారా అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని అనుసంధానం చేసుకోవాలని ఆదేశించారు. తక్షణం ఈ దిశలో కార్యాచరణ ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పారు. 2014-15లో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద చేపట్టి నిర్మాణంలో ఉన్న 10,000 ఇళ్లకు సంబంధించి అవసరం మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులను ఉపయోగించి పూర్తి చేయాలని సూచించారు. గత దశాబ్ద కాలంలో గృహ నిర్మాణ రంగంలో భారీ అవకతవకలు జరిగాయని, వాటి నిగ్గు తేల్చేందుకు చేపట్టిన విజిలెన్స్ విచారణపై ఆరా తీసిన చంద్రబాబు 2 రోజుల్లో విజిలెన్స్ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి గతంలో కేటాయించిన ఇళ్లపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. బీబీఎల్, బీఎల్ స్థాయిలో ఉన్న 30,884 ఇళ్లకు 200 కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణం 6 నెలల్లో పూర్తవుతుందని వివరించారు. మొత్తం 2,55,137 ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు 309 కోట్లు ఖర్చు పెట్టామని, మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే మొత్తం 932 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఇకపై నిర్వహించే ప్రతి సమీక్షలో అప్పటికి నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను రిమోట్ పద్ధతిలో ప్రారంభించి సమావేశం మొదలు పెడతానని ముఖ్యమంత్రి ప్రకటించారు.